బైబిల్లో ఒక్క రాత్రిలోనే 1,80,000 మంది సైనికులను అంతం చేసిన దేవదూత గురించి మీకు తెలుసా? వీడియో లైక్ చేసి చివరిదాకా చూడండి. ఆ కాలపు ప్రపంచంలో చాలా శక్తివంతమైన సామ్రాజ్యం అస్సిరియా సామ్రాజ్యం. దాని రాజు సన్హెరీబు. ఇతను చాలా దేశాలను జయించి యూదా దేశం మీద కూడా దాడికొచ్చాడు. సన్హెరీబ్ తన సైన్యాధికారిని పంపించి యెరూషలేం ప్రజలను ఇలా బెదిరించాడు: మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు, ఇప్పటివరకు ఏ దేశం మా చేతిలో నుండి తప్పించుకోలేదు అని. ఈ పరిస్థితిలో యూదారాజు హిజ్కియా చాలా వినమ్రంగా ఇలా చేశాడు. దేవాలయానికి వెళ్లి సన్హెరీబ్ పంపిన బెదిరింపు లేఖను దేవుని ముందుంచాడు. గాఢంగా ప్రార్థించాడు. దేవుడు ప్రవక్త యెషయా ద్వారా హిజ్కియాకు ఇలా ధైర్యం ఇచ్చారు: ఆ రాజు ఈ పట్టణంలోకి రాడు, నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అని. ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపాడు. ఒక రాత్రిలోనే అసిరియా సైన్యంలోని 1,85,000 మంది సైనికులను ఆ దూత సంహరించాడు. యుద్ధం జరగలేదు, సైన్యం పోరాడలేదు. రాజు ఉదయం లేచి చూసేసరికి తన సైన్యంలో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. ఇది చూసి సన్హెరీబ్ చావు భయంతో వెనక్కి పారిపోయాడు. ఈ అద్భుతమైన సంఘటన మనకి చెప్పేదేమిటంటే, సమస్య ఎంత పెద్దదైనా, పరిస్థితులు ఎంతటి సంక్లిష్టంగా ఉన్నా సరే, మనం గుర్తుంచుకోవాల్సింది మహాశక్తివంతుడైన గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నారు. పట్టు విడవకుండా మొకరించి ప్రార్థించడమే మనం చేయాల్సింది. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. అలాగే ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. Download ShareChat.